హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఎన్నికలనేవి పార్టీ గెలుపోటములు మాత్రమే కాదు, రాజకీయ నాయకుల జాతకాలను తారుమారు చేస్తాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారనున్నాయి. గెలిస్తే ఓకే, లేదంటే ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడౌట్ కాక తప్పదు. వీళ్లను క్యాడర్తో పాటు నేతలు కూడా ఇక నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఈ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. లోకేష్ 2014కు ముందు ఆయన పార్టీ బ్యాక్ ఆఫీస్లో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఆయన నాయకత్వానికి కూడా ఈ ఎన్నిక పరీక్ష. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందన్న అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా క్యాడర్ కూడా ఆయనపై నమ్మకం కోల్పోతుంది. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. అందుకే ఈ ఎలక్షన్స్ లోకేష్ కి చాలా కీలకం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్లవుతోంది. ఇప్పటి ఎలక్షన్స్ తో కలిపి 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడినట్లు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. పైగా పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు పవన్. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని అనాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్లు రాజకీయాల్లో ఉండి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోతే పవన్ ను అభిమానులు, సొంత సామాజిక వర్గము నమ్మడం ఇక కష్టమే. అందుకే పవన్ కు ఈ ఎన్నిక అత్యంత కీలకం. నెక్స్ట్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో విఫలమైన నాయకురాలిగా ముద్రపడ్డారు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. గతంలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్ కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని గెలిపించానని చెప్పుకునే షర్మిలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆవిడ ఆ క్రమంలో జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రచార యాత్ర చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కనీసం కొన్ని సీట్లైనా సాధించగలిగితే షర్మిల రాజకీయ మనుగడ సాధ్యం. లేకపోతే మాత్రం షర్మిల ఇక తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా బిచాణ ఎత్తేయాల్సిందే.